హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో చేసిన అయితే చాక్లెట్ దోశ చేస్తున్నాను అనమాట. కొద్దిగానే దోశ బ్యాటర్ మిగిలింది. సో ఏం చేయొచ్చు అని ఆలోచిస్తుంటే వెరైటీగా చాక్లెట్ దోశ అనేది నాకు గుర్తొచ్చింది అనమాట. ముందుగా కొద్దిగా దోశ బ్యాటర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేశాను. అందులో బెల్లం వేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ వేసుకోండి. కాకపోతే షుగర్ అవాయిడ్ చేయాలనుకుంటే బెల్లం యాడ్ చేసేసుకోవచ్చు. బాగా మిక్స్ చేయండి. అంటే బెల్లం పౌడర్ ఉంటే బెటరే. నా దగ్గర అయితే బెల్లం కొద్దిగా ఉండలుగా ఉండే కాబట్టి అది కరిగే వరకు నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత దోశ ప్యాన్ తీసుకొని కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి దోశలాగా వేసేసుకున్నాను. మీరు బటర్ గానే ఆయిల్ తో 2 sides మీరు రోస్ట్ చేసుకోవచ్చు. గీ వేసుకున్నా బాగుంటుంది. 2 sides కాకుండా జస్ట్ 1 side రోస్ట్ చేసినా కూడా కొద్దిగా సాఫ్ట్ గా బాగుంటుంది. ప్యాన్ కేక్స్ టైప్ కూడా ఉంటుంది అనమాట టేస్ట్. సో బటర్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత నేనైతే ఏం చేశానంటే, నా దగ్గర 10 రూపీస్ హర్షీస్ సిరప్ ఉందన్నమాట. హర్షీస్ సిరప్ ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన మనం ఐస్ క్రీమ్ పెట్టుకొని తినొచ్చు. ఆరెంజ్ చాకో చిప్స్ తో నేను గార్నిష్ చేసుకున్నాను. మీరు ఇష్టం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బై అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.